PR న్యూస్కు స్వాగతం. వరద బాధితులకు లారీ ఓనర్స్ అసోసియేషన్ విరాళం. కందుకూరు పట్టణంలోని ది స్కందపురి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం 1,01,116 రూపాయల విరాళాన్ని అందించారు. లారీ యజమానుల ఆహ్వానం మేరకు ఆదివారం రాత్రి అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన అనంతరం విరాళాన్ని ఆయనకు అందజేశారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితుల కోసం ఎంతో మంది ఉదారంగా వస్తువులను నగదు రూపేణ విరాళాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారని అన్నారు. వరద తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుండవరపు పెద్దశేషయ్య, ప్రెసిడెంట్ కంచర్ల మాధవరావు, సెక్రటరీ మందలపు గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కందుకూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సోదరులు ఈ రాష్ట్రంలో గత నెలలో జరిగిన, మీరందరూ కూడా చూశారు, ఈ వరద విజయవాడ ప్రాంతాన్ని మొత్తం అల్లకల్లోలం చేసిన పరిస్థితి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా కంప్లీట్గా జనజీవన శ్రవంతిలోకి వచ్చే వరకు మొత్తం విజయవాడ కలెక్టరేట్లోనే హౌస్ కూడా పోకుండా అక్కడే ఉండి మొత్తం ప్రజలందరూ కూడా ఆ వరద కష్టాల్లో నుంచి బయటకు వచ్చేదాకా ఏ విధంగా కష్టపడడం అందరం కూడా చూశాం. ఈ రాష్ట్రంలో అనేక మంది ద్రాతృత్వంతో చాలా మంది కూడా ఆ ప్రాంతంలో నష్టపోయిన సోదరులందరికీ సీఎంకి రిలీఫ్ ఫండ్ కింద అనేక మంది సహాయ సహకారాలు అందించారు. దానిలో భాగంగా ఈరోజు కందుకూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సోదరులు కూడా ముందుకు వచ్చి ఈరోజు 1,01,116 రూపాయలు ఇచ్చినందుకు ముందుగా ఓనర్స్ అసోసియేషన్ కి అలాగే ఓనర్స్ సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు కందుకూరులో తెలుగుదేశం పార్టీ అంటే లారీ స్టాండ్ ఎంత బలంగా ఉండేదో నేను చిన్నపిల్లలప్పుడు చూసేవాళ్ళు. తప్పకుండా మీరందరూ కూడా నన్ను కూడా మొన్న ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు. తప్పకుండా నా వంతు సహాయ సహకారం మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి నా నుంచి ఏదైనా సహాయం కావాలంటే మీరు ఎప్పుడైనా కూడా ఆఫీస్కి వచ్చి పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా గత 5 సంవత్సరాలు వెనకబడిపోయిందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 7 వయసులో ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మనందరం చూస్తా ఉన్నాం. మీరు కూడా లారీ ఓనర్స్ గ్రామాల్లో పోయినప్పుడు ఆ గుంటల రోడ్లు, అటు గోదావరి జిల్లాలో పోతే ఇంకా దారుణమైన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. వాటన్నిటి నుంచి కాపాడుకునేదానికి మీరందరూ